ఆరోగ్యాత్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం ఆసన రహస్యాల గురించి తెలుసుకుందాం. ఎన్నో చోట్ల ఆసనాలు నేర్చుకుంటున్నాం, కానీ ఆసనాలు చేయటం తెలుస్తున్నది. ఆసనాలు ఎందుకు చేయాలి, చేయటం వెనుకున్న రహస్యం ఎక్కడో కొద్దిమంది చెప్తున్నారు, కానీ 190% మంది ఆ విషయాన్ని అవగాహన కలిగించట్లేదనిపిస్తుంది. అనేక మంది చూస్తే ఇతర వ్యాయామాలు చేస్తూ ఉన్నారు. వాకింగ్లు, జాగింగ్లు, జిమ్, ఏరోబిక్స్, ఇతర ఆటలు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఆ జనాభా ఉంటుంటే, కానీ ఆసనాలు చేసేవారి సంఖ్య వందల మందిలోనే ఉందని చెప్పచ్చు. భారతీయ సంస్కృతిలో మొట్టమొదటిసారిగా ఆసనాలను కనిపెట్టిన మహానుభావులు ఋషులు. మన ఋషి సంస్కృతిలో ఆసనాల యొక్క విలువ ఏమిటో మనకు తెలియక ఇతర వ్యాయామాల పట్ల మోజుతో వాటికి వెళ్ళిపోతున్నాం. ఆసనాల్ని అశ్రద్ధ చేస్తున్నాం. ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారంటే ప్రజల తప్పు కాదు. ఆసనాలు ఇంత గొప్పవి అని అవగాహన కలిగించకపోవటం కూడా గురువుల లోపం కూడా ఉంటుంది. విషయం ఇంత మంచిదని స్పష్టంగా ప్రజలకు అర్థమైతే, ఆ వ్యాయామాలకి ఈ ఆసనాలకు ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలిస్తే, ఎవరికి వారే నిర్ణయించుకుని ఏది మంచి ఏది చెడు తేల్చుకుని మంచి వైపు పెడతారు, లాభం లేని దానివైపు పక్కన పెట్టేస్తారు. కానీ ఈ విషయాన్ని అవగాహన కలిగించుకుంటే మీ అందరికి కూడా మేము చెప్పబోయే ఆసనాల్ని చేయటానికి, కొంతకాలం ఆపిన మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఆధారం అవుతాయి. విషయం పట్ల అవగాహన లేనప్పుడు మనం ఎక్కువ కాలం కొనసాగించలేం. ఏదో ఇంకొకరు బలవంతం మీదో, నేర్పే గురువు అందుబాటులో ఉన్నారనో కొద్ది కాలం పాటు నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకున్న విద్యను కాస్త బ్రతికినన్నాళ్ళు, శరీరం సహకరించినన్నాళ్ళు కొనసాగించాలంటే దాని వెనుకుండే వాస్తవాలు మనకు తెలియాలి. అలాంటి ఆసన రహస్యాలను ముందు మనం తెలుసుకుందాం. ఆ తరువాత ఆసనాలు చేసే ప్రయత్నం చేద్దాం. ఏ ఆసనం ఏ ఫలితాన్ని ఇస్తుంది, ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు అనే విషయాలన్నీ వివరణగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం తెలుసుకోబోయే విషయం, ఆసనము అంటే నిర్వచనం ఏమిటి, ఎక్సర్సైజ్కి ఆసనానికి నిర్వచనంలో ఉన్న భేదం ఎలా ఉంది చూద్దాం. ఆసనము అంటే శరీరాన్ని ఒక భంగిమలో పెట్టి కదపకుండా అదే స్థితిలో కొన్ని సెకండ్లో, కొన్ని నిమిషాల్లో అలానే ఉంచితే దాన్ని ఆసనము అంటారు. ఉదాహరణకి ఒక్కొక్క పోజ్, ఇప్పుడు నేను ఈ వజ్రాసనంలో కూర్చున్నాను. ఇదే విధంగా ఎంతసేపు కూర్చోగలుగుతామో ఇదంతా వజ్రాసనంలో ఉన్నట్లు, కదలిక ఉండదు. ఇక అదే ఎక్సర్సైజ్ అంటే శరీరాన్ని ఒక భంగిమలో అలానే ఉంచకుండా పదే పదే ఆ స్థితిలో కదులుతూ ఉంటే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. ఇప్పుడు చేతికి ఇది ఒక ఆసనం, ఇలా ఒక్కొక్క యాంగిల్ మార్చి ఒక్కొక్క ఆసనం పేరు మార్చారు అంటే ఆ శరీరం ఆ ఆసనంలో ఉంది అని అర్థం. కదలకుండా ఉంటే అంటే ఉండటం అనేది మన శరీరం ఒప్పుకున్న సమయాన్ని బట్టి ఉంటాం. వేసిన దగ్గర నుంచి తీసే వరకు ఉన్న సమయం ఆ సమయం అంటారు. దాన్ని ఇది ఆసనం అంటే. ఎక్సర్సైజ్ అంటే శరీరాన్ని ఇలాగే ఒకే భంగిమలో ఉంచకుండా పదే పదే కదుపుతూ ఉంటే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. ఇలా ఇలా ఇట్లా తిప్పటం, ఇవన్నీ ఎక్సర్సైజుల కిందకు వస్తాయి. ఈత, పరుగు, ఆటలు, జిమ్, ఏరోబిక్స్ ఇలాంటివన్నీ ఎక్సర్సైజుల కిందకు వస్తాయి. కానీ ఒక్క ఆసనాలు మాత్రం వాటన్నిటికీ భిన్నంగా నిర్వచనంలోనే భేదం కనపడుతుంది. ఫలితంలో కూడా అట్లా భేదాన్ని తెలియచేస్తుంది ఆసనం. కానీ వాటిని ఆసనాల్ని పోల్చడానికి లేదు అసలు. ఋషులు డిజైన్ చేసిన ఈ ఆసనాలకి ముఖ్యంగా 3 స్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది రెండవ విషయం, ఆసనానికి ఉన్న స్థితులు. మీరు ఏ పుస్తకాల్లో కానీ ఎవరి వద్ద కానీ ఈ మాట బహుశా వినుండకపోవచ్చు.
ఈ విషయం మీకు అర్థం కావటం కోసం నేను విడమర్చి చెప్పడం కోసం చెప్పే విధానం అన్నమాట. ఆసనానికి ఉన్న స్థితులు 3. మొదటి స్థితి చేయు స్థితి, రెండవ స్థితి ఆసన స్థితి, మూడవ స్థితి విశ్రాంతి స్థితి. ఈ 3 స్థితులను మనం చేస్తే ఒక ఆసనం వేసినట్లు. ఈ 3 స్థితుల్ని వివరణగా తెలుసుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని పద్మాసనం వేయమంటే ఈ కాలు తీసుకొచ్చి తొడ మీద ఎక్కిస్తారు, ఈ కాలుని తీసుకొచ్చి తొడ మీద ఎక్కిస్తారు, చేతులు ఇలా పెడతారు, నడ్డి లైన్గా పెడతారు, కళ్ళు మూసుకుంటారు. ఇప్పుడు పద్మాసనం వేయటం అయ్యింది. ఏదైతే యాంగిల్లోకి వెళ్ళాలో ఆ యాంగిల్లోకి మన శరీరాన్ని తీసుకెళ్ళాం. ఇదంతా చేయు స్థితి, మొదటి స్టెప్ అయింది. పద్మాసనంలో ఇలా కూర్చుని మనం ఎంతసేపు అయితే కదలకుండా అదే భంగిమలో ఉండగలుగుతామో, శరీరం ఉండటానికి ఎంతసేపు అయితే ఒప్పుకుంటుందో ఆ సమయాన్నంతా ఆసన స్థితి అంటారు. కాసేపు అట్లా కూర్చునేసరికి నిమిషం, 2 నిమిషాలు, 4 నిమిషాలు మనకి కాళ్ళు నొప్పులు అనిపిస్తాయి, తిమ్మిర్లు ఎక్కుతాయి, ఇక ఉండలేమనిపిస్తుంది. అప్పుడు తీసేస్తారు. మరి మడిచిన కాళ్ళను ఆ నొప్పులు పోవాలంటే కాళ్ళు బార చాపుకుని చేతులు హాయిగా వెనక్కి పెట్టుకుని అలా రిలాక్స్ అవుతారు. అదే విశ్రాంతి స్థితి. ఇలా దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అలా ప్రాముఖ్యత ఇస్తూ వెళితే ఫలితం బాగా వస్తుంది. అన్ని చోట్ల ఆసనాలు చాలామంది చేసే దగ్గర చూస్తే ఆసనం చేయటం కరెక్ట్గానే చేస్తున్నారు. మొదటి స్టెప్ ఆసన స్థితిలో కొద్దిసేపు ఉండి మాత్రమే తీసేస్తున్నారు. ఎందుకంటే ఇంకో 15-20 ఆసనాలు వేయాలి, అయ్యో సమయం తక్కువగా ఉంది, అందుకని ఆసనంలో ఉండకుండా చకచక తీసేసి మరో ఆసనం వేసి వెళ్ళిపోతుంటారు. అందుకని సమయం ఎక్కువ ఆసన స్థితిలో కనుక ఇవ్వగలిగితే ఫలితం అక్కడ బాగా వస్తుంది. ఆ ఫలితం వచ్చే సమయంలో మనం ఇంపార్టెన్స్ ఇవ్వమనుకోండి, మీరు ఆసనాలు చేసిన ఫలితం రాదు. మరి ఒక ఆసనం తీసేసి ఇవ్వవలసినంత విశ్రాంతి ఇవ్వకపోతే ఆసనాల్లో రక్త ప్రసరణలో రావలసిన లాభం సరిగా రాదు. అందుకని ఆసనం తీసిన తర్వాత 3వ స్థితి అయిన విశ్రాంతి స్థితిలో కూడా కొద్దిసేపు ఉండి తర్వాతే మనం ఇంకొక ఆసనం వేయటానికి ప్రయత్నం చేయాలి. అయ్యో అలా విశ్రాంతి ఇస్తూ వెళ్ళిపోతే సమయం వేస్ట్ అవుతుంది, ఆ విశ్రాంతి ఇస్తే అలుపు తగ్గిపోతుంది, విశ్రాంతి ఇస్తే చెమటలు సరిగా పట్టవు అని ఆసనాలు గబగబా మార్చుకుంటూ వెళితే ఏ ఆసనానికి ఏ ఫలితం రావాలని ఋషులు డిజైన్ చేశారో ఆ ఫలితాన్ని మనం పొందలేము. అందుచేత ఈ 3 స్థితులకి ఇవ్వవలసినప్పుడు ప్రాముఖ్యత ఇవ్వాలి. అది ఎలా అంటే, ఆడవారి పొయ్యి మీద వంట చేసేటప్పుడు కూర వేసిన తర్వాత ముందు కొంచెం మగ్గేదాకా సిమ్ములో పెట్టి మగ్గనిస్తారు. కొంచెం నీరు అది బయటకు వచ్చిన పాలు నీరు పోసిన తర్వాత ఉడకాలి కాబట్టి అప్పుడు మంట హైలో పెట్టుకుంటారు. మళ్ళీ దింపబోయే ముందు హైలో పెడితే మాడిపోతుంది, అప్పుడు తగ్గిస్తారు. చూడండి, వంటకి ఎప్పుడు మంట పెంచాలో అప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలో అప్పుడు తగ్గించాలి, ఎప్పుడు తీసేయాలో అప్పుడు తీయాలి. పొయ్యి మీద పెట్టిన దగ్గర నుంచి తీసే వరకు ఒకటే ఫ్లేమ్ని మనం మెయింటైన్ చేస్తే కూర దెబ్బతింటుంది. ఇక్కడ కూడా అలా సందర్భాన్ని బట్టి మనం ఆసనంలో ఉండటం తెలుసుకుని చేస్తే ఫలితం బాగుంటుంది. ఈ 3 స్థితుల్ని కనుక కరెక్ట్గా చేయగలిగితే ఒక్కొక్క ఆసనానికి మనం ఆశించిన ఫలితం పొందొచ్చు. చాలామంది ఈ విషయం అవగాహన చేసుకోక నేను 4 నెలలు చేశానండి, నాకేం ఫలితం రాలేదండి అని మానేసి ఇతర వ్యాయామాల వైపు వెళ్ళిపోతున్నారు. అందుకని ఫలితం బాగా వచ్చేది ఆసన స్థితిలో. ఇది మనం తెలుసుకున్న 2వ విషయం. ఇప్పుడు తెలుసుకోబోయే తదుపరి విషయం 3వది. ఆసనానికి ఎక్సర్సైజులకి శరీరం లోపల రక్త ప్రసరణ లోపల జరిగే మార్పు గురించి తెలుసుకుందాం. మరి అనేక వ్యాయామాలు చేసేటప్పుడు మనం చూస్తే రక్త ప్రసరణ ఏ భాగాన్ని మనం కదుపుతూ ఉంటే ఆ భాగం వద్దకు ఎక్కువ వెళుతుంది. ఎందుకు రక్త ప్రసరణ ఎక్కువ వెళ్ళాలి ఆ భాగానికి? ఏ భాగంలో మనం కదలికలు తీసుకొచ్చామో, ఉదాహరణకి ఈ చేతికి కదలికలు ఎట్లా తీసుకొస్తున్నాం అనుకోండి, ఈ భాగంలో శక్తి ఖర్చు అవుతుంది, గాలి ఖర్చు అవుతుంది, నీరు ఖర్చు అవుతుంది. వీటన్నిటినీ ఈ భాగంలో ఉండే కణజాలానికి అందించటం కొరకు ఇవన్నిటినీ మోసుకెళ్లేది రక్తం కాబట్టి గాలి, నీరు, ఆహార పదార్థాలు ఇవన్నీ ఈ భాగంలో కణజాలానికి అవసరం, పనిచేస్తున్నది కాబట్టి వాటిని అందించటం కోసం ఈ భాగానికి
మన శరీరం రక్త ప్రసరణ వ్యాయామం చేయముందు కంటే వ్యాయామం చేసేటప్పుడు పెంచుతుంది. ఈ రక్త ప్రసరణ పెరగటం ద్వారా, అంటే స్పీడ్గా వెళ్ళటం ద్వారా రక్త ప్రసరణ, ఆ రక్తం ద్వారా గాలి, నీరు, ఆహారం ఎక్కువ చేరతాయి. వాటిని వాడుకుంటూ ఈ భాగాలు ఆ శక్తిని ఖర్చు చేస్తూ మనం చేసే వ్యాయామం చేయడానికి సహకారం అందిస్తూ ఉంటుంది. చేత ఏ భాగంలో మనం వ్యాయామం చేసి కదుపుతున్నామో ఆ భాగానికి రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుంది. 10% జరగచ్చు, 5% జరగచ్చు, 15% జరగచ్చు, మ్యాక్సిమం 20% జరగచ్చు. రక్త ప్రసరణ అట్లా ఆ భాగాన్ని కంటిన్యూస్గా వెళుతూ ఉంటుంది. ఆ భాగాన్ని ఆపేసి మరి ఇంకో భాగాన్ని కదిపామనుకోండి, ఇక్కడ అవసరం కాబట్టి ఈ సర్క్యులేషన్ అంతా ఆ భాగానికి డైవర్ట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఇంతకు ముందు కంటే ఈ భాగాలకు మళ్ళీ తగ్గుతూ వస్తుంటుంది. ఇది ఇతర వ్యాయామాల్లో జరిగే ప్రయోజనం. అందుకనే వైద్యులు వ్యాయామం చేయకపోతే జబ్బులు వస్తాయి, రక్త ప్రసరణ సవ్యంగా జరగాలంటే తప్పనిసరిగా అందరినీ వ్యాయామం చేయమని ఎందుకు సూచిస్తున్నారంటే, అన్ని భాగాలలో ఉండే కణజాలానికి సరఫరాలు బాగా జరగాలన్నా, అవసరాలు సరిగా తీరాలన్నా వ్యాయామమే చేయాలి. కదలకుండా మఠం వేసి కూర్చుంటే రక్త ప్రసరణ వాడుకునే భాగాలు సరిగా వెళ్ళదు. చూడండి, వాడుకునే వస్తువులు చకచక నట్టులు కానీ లేకపోతే గెడలు కానీ తలుపులు కానీ ఫ్రీగా మూవ్ అవుతాయి. వాడని భాగాలు సౌండ్లు వస్తాయి, టైట్గా ఉంటాయి. శరీరంలో అవయవాలు కూడా అంతే. చేత మనం అన్ని భాగాల్లో రక్త ప్రసరణ సవ్యంగా అందేటట్టు జాగ్రత్త పడాలి. అన్ని భాగాలలో కదలికలు కూడా తీసుకురావాలి ప్రతిరోజు కూడా. అదే జీవరాశులకైతే మనలాగా ఆసనాలు, ఎక్సర్సైజులను ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేకుండా బ్రతకటం కొరకు వేట అనేది ప్రతి జీవికి సహజ ధర్మం కాబట్టి కొన్ని ఎగురుతాయి, కొన్ని పాకుతాయి, కొన్ని దేకుతాయి, కొన్ని దూకుతాయి, కొన్ని నడుస్తాయి. వాటిలో ఎక్సర్సైజ్ ఆటోమేటిక్గా జరిగిపోతున్నది. రక్త ప్రసరణ అన్ని భాగాలకు సవ్యంగా వెళ్ళి ప్రతిరోజు వాటి అవసరాలు తీరుతున్నాయి. ఇక మన విషయానికి వస్తే రక్త ప్రసరణ ఉద్యోగ వ్యాపారాలు చేసినప్పుడు ఏదో చేతులకి తలకాయ కొంచెం కదలొచ్చు తప్ప ఈ నడ్డి భాగం, కాళ్ళ భాగం అలాగే కూర్చుంటుంటుంది. దాని ద్వారా ఈ భాగాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ భాగాలకు రక్త ప్రసరణ మనం పెంచాలి అంటే ఏదన్నా వ్యాయామం చేయాలి. అందుకని అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మరి ఆసనాలు అనే దాని వెనుకున్న రహస్యం తెలియట్లేదు కాబట్టి అందులో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఎక్సర్సైజుల్లో జరిగినట్లుగా కాకుండా ఆసనాల్లో రక్త ప్రసరణ కంటిన్యూస్గా ఫ్లో అవ్వదు. ఏ భాగానికి ఆసనం చేస్తే ఆ భాగానికి రక్త ప్రసరణ ఆసనం వేసిన తర్వాత ఆగుతుంది, ఆసనం తీసిన తర్వాత ఎక్కువగా వెళుతుంది. దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా గమనించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని కూడా మీరు కూడా అక్కడ ప్రాక్టీస్ చేస్తూ నా వంక చూస్తూ ఉంటే మీకు కూడా దీని అనుభవపూర్వకంగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక్కసారి నా 2 చేతులు చూడండి, ఒకే రంగులో ఉన్నాయా లేదా? మీ చేతులు కూడా మీరు చూసుకోండి. ఎందుకు చూసుకోమన్నామా అని మీకు సందేహం కలగచ్చు. మళ్ళీ కాసేపటికి 2 చేతులు ఒక రకంగా ఉండవు కాబట్టి రంగులు మారిపోతాయి. అందుకని దీన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు మనం ఒక చేతికి ఆసనం వేద్దాం, ఒక చేతిని ఏమీ చేయకుండా విశ్రాంతిలో ఉంచుదాం. ఈ రెండిటికి మధ్య రక్త ప్రసరణ ఎంత ఎక్కువ జరుగుతున్నదో ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు కుడి చేతికి ఒక ఆసనం చేస్తున్నాం అంటే ఈ చేతిని ఇలా బిగపట్టాలి, ఇట్లా గుప్పుడు ముయ్యాలి, ఇట్లా ఉంచుతాం. ఇప్పుడు ఈ చేతిని ఇట్లా బిగపట్టినప్పుడు ఈ ఎడం చేత్తో మీరు ఇట్లా నొక్కి చూసుకోండి, ఈ భాగం ఎట్లా ఉందో. బిగింపు లేకుండా ఒకసారి నొక్కి చూసుకోండి, మెత్తగా ఉంటుంది. ఇక ఆడవారికి అయితే మరీ మెత్తగా ఉంటుంది అనుకోండి. బిగింపు పెట్టాలి. ఆసనం అంటే ఒక భంగిమలో శరీరాన్ని పెట్టి కదపకుండా ఉంటాం. ఇప్పుడు ఇది మనం చేతికి ఆసనం చేస్తున్నాం అనుకుందాం. ఈ చేతిని ఇట్లా బిగించి ఇలాగే కదలకుండా కూర్చుంటే ఒక పేరు అనుకుందాం. పేరు విషయం పక్కన పెట్టండి. ఆసనంలో జరిగే రక్త ప్రసరణ మార్పును గమనించాలి కాబట్టి ఈ కుడి చేయి గుప్పిని అందరూ ఇలా బిగించి ఉంచండి గట్టిగా. ఇప్పుడు ఈ ఎడం చేత్తో ఈ భాగాన్ని నొక్కి చూసుకోండి. ఇక్కడ నొక్కినప్పుడు మీకు ఎలా గట్టిగా ఉందో గమనించండి. ఇంతకుముందు మెత్తగా ఉంది ఈ చేతి భాగం, ఇప్పుడు గట్టిగా అయిపోయింది. మరి ఈ పిడికిల భాగాన్ని ఇలా మనం బిగించేసరికి ఈ మోక చెయ్య దిగువ భాగం అంతా గట్టిగా బిగిసింది. అంటే ఈ కండరాలన్నీ ఈ బిగింపుకి సంకోచించాయి. ఈ సంకోచం వల్ల ఈ చేతికి చివరి భాగానికి రావాల్సిన రక్త ప్రసరణ వస్తుందా రాదా? గుండె చిమ్మిన రక్తం అంతా కూడా
ఈ కుడి చేతిలోకి రావాల్సిన రక్తనాళం ద్వారా నడుస్తూ ఉండాలి. సహజంగా గుండె చిమ్మింది, ఈ జబ్బలో నుంచి కుడి చేతి మోక చేయి వరకు రక్త ప్రసరణ బాగానే వస్తున్నది. ఇక్కడ బిగింపు లేదు కాబట్టి ఈ భాగంలో. మోక చేయి కింద నుంచి బిగింపు వచ్చింది, ఇక్కడంతా మన గట్టిగా ఉంది. ఈ బిగింపు వల్ల, ఈ కండరాల సంకోచం వల్ల ఈ చివరి భాగానికి రక్త ప్రసరణ ఇంతకు ముందు జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతుందా? జరగదు. ఈ బిగింపు వల్ల ఈ కండరాల సంకోచం ద్వారా సూక్ష్మమైన రక్తనాళాలు, ఒక మాదిరి పెద్ద రక్తనాళాలన్నీ ఈ ఒత్తిడికి గురవటం వల్ల రక్తనాళాల్లో టైట్ అయ్యేసరికి ముందుకు రక్త ప్రసరణ జరగటం తగ్గుతుంది. ఎలా అంటే, నీళ్ల పైపులు పెట్టుకుని గార్డెన్లో మనం నీళ్లు పోసుకుంటూ ఉంటాం. నీళ్ల పైపులో నీళ్లు వెళుతూ ఉండగా కొంతమంది పిల్లలు ఆట ఆడుకోవటం కోసం ఆ నీళ్ల పైపు పైన కాలు వేసి ఆ ప్లాస్టిక్ పైప్ పైన తొక్కుతూ ఉంటారు. కాలు వేసి తొక్కినప్పుడు ఆ కాలుకు దిగువ భాగం నీరు ఇంతకు ముందు వెళ్ళినట్లుగా వెళ్ళదు. మరి దిగువకి వెళ్ళవలసిన నీరు నీళ్ల పైపులో ఎగువన ఆగుతుంది, అటు ప్రెషర్ పెరుగుతుంది. అలా కాలు వేసి మనం తొక్కినప్పుడు ఆ ఎగువ భాగాన్ని ఎక్కడైనా రంధ్రం ఉంటే నీరు ఒక ఫోర్స్లో పైకి స్పీడ్గా లెగుస్తాయి. ఆ ప్రెషర్ అటు పెరిగింది, దిగువకు తగ్గింది. అలాగే ఇప్పుడు మనం ఈ కండరాల బిగింపు వల్ల ఈ చేతి భాగంలో చివరి భాగానికి రక్త ప్రసరణ సరిగా రావటం లేదు. ఇప్పుడు ఈ భాగాలకి రక్త ప్రసరణ వస్తున్నది. ఇప్పుడు రక్త ప్రసరణ ఆసనంలో వేసి మనం ఆపటం జరిగింది. ఇది ఎలా ఆగిందంటే, ఎక్కడెక్కడ మనకి డ్యాములు ఉంటాయి, లేకపోతే లాకులని ఉంటాయి కాలువలకి. అవసరానికి నీటిని పంపించుకోవడానికి, అనవసరమైన చోట ఆపుకోవడానికి లాక్ సిస్టమ్, డ్యామ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు చూడండి, గేట్లు వేసి నీళ్లు ఆపినప్పుడు ఎగువన ప్రెషర్ ఉంటుంది, దిగువన నీళ్లు ఉండవు కాబట్టి ప్రెషర్ ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఈ చేతి భాగానికి ఆసనం చేసినప్పుడు ఈ భాగానికి ఈ దిగువకి వెళ్లాల్సిన రక్తం ఆగింది కాబట్టి ఇక్కడ గేట్ల దగ్గర నీళ్లు ఆపినట్లు ప్రెషర్ ఈ పార్ట్లో పెరుగుతుంది. ఈ ఆసన స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ చేతికి ఈ భాగానికి రక్త ప్రసరణ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. మైన్యూట్ క్యాపిలరీస్ అన్ని ఈ ప్రెషర్కి ఇప్పుడు ఓపెన్ అవుతాయి. దిగువ భాగానికి రక్త ప్రసరణ ఆగింది. ఆగినట్లు మీకు ఎలా తెలుసు? ఇప్పుడు మెల్లగా జిమ్ జిమ్ అని నొప్పి వస్తున్నది, తిమ్మిరెక్కుతున్నది. మరి అందరికీ ఈ రకమైన మార్పు ఎందుకు కనపడుతున్నది? ఏ భాగం అన్నా తిమ్మిరెక్కిందంటే దాని అర్థం ఏమిటి చెప్పండి? ఆ భాగానికి రక్త ప్రసరణ ఇంతకుముందు జరిగినట్లుగా జరగటలేదని అర్థం. తిమ్మిరెక్కిందంటే రక్తం తగ్గింది. రక్తం తగ్గిందంటే ఈ కణాలన్నీ అయ్యో నాకు రక్త ప్రసరణ ఎప్పుడు వస్తాయి అనే రంధ్రులు ఎదురు చూస్తూ ఉంటాయి. రక్తం వస్తేనే కదా గాలి, నీరు, ఆహార పదార్థాలన్నీ ఈ భాగానికి వచ్చేసేది. ఇవన్నీ ఆపటం ద్వారా ఈసారి ఈ కణజాలం అంతా ఎక్కువగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే, ఒక పూట మనం భోజనం చేయవలసిన సమయంలో భోజనం చేయకపోతే పొట్ట బాగా మాడిపోతుంది. ఆ మాడినప్పుడు చూడండి, మనకు భోజనం మీద ఎంత వాంఛ పెరుగుతుందో, తినే ప్రతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో ఆపినప్పుడే విలువ వస్తుంది. అమ్మ కానీ భార్య కానీ ఇంట్లో సంవత్సరం పొడుగునా మన పిల్లలు ఎదురుకుండా, భర్త ఎదురుకుండా ఉంటే అంత విలువ ఇవ్వరు. ఎప్పుడన్నా పుట్టింటికి వెళ్ళి ఒక నెల 2 నెలలు కూర్చొని వస్తే అప్పుడు భార్య విలువ భర్తకు తెలుస్తుంది, తల్లి విలువ పిల్లలకు తెలుస్తుంది. లేనప్పుడే విలువ ఎక్కువ వస్తుంది. అలాగే ఆపినప్పుడే విలువ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ నేలను ఎండగట్టినట్టుగా ఈ సెల్స్లో రక్త ప్రసరణ తగ్గించి ఇప్పుడు అలా ఎండగట్టినట్టు అవుతుంది. అందుకని కణజాలం అంతా మళ్ళెప్పుడు మాకు రక్తం వస్తుందా బాగా అన్నట్లుగా ఎదురు చూస్తాయి. ఇప్పుడు రక్త ప్రసరణ ఈ భాగంలో బాగా ఎక్కువ ఉంది, ఈ భాగానికి తగ్గి తిమ్మిరెక్కుతుంది. సుమారు 40-50% రక్త ప్రసరణ ఈ భాగానికి మనం బిగించినప్పుడు తగ్గించేసేసాం. ఇక మనందరికీ నొప్పి వచ్చేస్తున్నది, పిడికిలు బిగించలేం. ఇక రక్త ప్రసరణ ఆగి పోటు వస్తున్నది. ఇక ఇప్పుడు వరకు మనం బిగించిన దగ్గర నుంచి ఈ స్థితి వరకు కదపకుండా ఉంచామే, దీన్ని ఆసన స్థితి అంటారు. ఇక మన వల్ల కాదు కాబట్టి తీసివేసి మరి విశ్రాంతి స్థితి అంటారనమాట. ఇప్పుడు చెయ్యని మనం తీయాలి. తీసినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసు పెట్టి ఈ కుడి చేయి దగ్గర, ఎడం చేయి దగ్గర అబ్జర్వ్ చేయండి. మీకు రక్త ప్రసరణ ఎలా దూకటం గమనించవచ్చో ఈ కుడి చేతిలో. డ్యామ్ దగ్గర లాకులు లేపినప్పుడు ఎప్పుడన్నా నీళ్లు చూడండి ఎలా దూకుతాయో, అలా మనం ఆగిన రక్త ప్రసరణ అంతా, వెనక భాగంలో పెరిగిన రక్త ప్రసరణ అంతా ఫోర్స్గా ఈ అరిచేయి చివరి భాగానికి వెళుతూ ఉంది. ఇలా అందరికీ మనసు అబ్జర్వ్ చేస్తుంటే స్పష్టంగా రక్తం అట్లా ఫోర్స్గా ప్రయాణించటం,
మైన్యూట్ క్యాపిలరీస్ అని ఓపెన్ అవటం స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, 2 చేతులకి డిఫరెన్స్ మీరు కూడా చూసుకోండి. 2 చేతులు ఎలా ఉన్నాయి అనేది. ఇది తెల్లగా అనిపిస్తుంది ఈ చేతితో పోలిస్తే. మరి ఈ చేతికి మనం ఆసనం చేయాల, ఈ చేతికి చేసాం, ఆపాం కాబట్టి ఇప్పుడు ఆ ఫోర్స్గా బ్లడ్ అంతా రెట్టింపు బ్లడ్ ఈ చేతికి వచ్చింది. సుమారుగా 30-35% 40% వరకు ఇట్లా బ్లడ్ సప్లైని ఒక్కొక్క పార్ట్కి పెంచుకుంటూ వెళ్ళవచ్చు. ఇది ఒక భాగానికి మనం చేసిన ఆసనం. ఇలా శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలకు ఒక్కొక్క ఆసనం వేసుకుంటూ అన్ని భాగాలకి ఇలా రక్తాన్ని ఆపి రక్తాన్ని పెంచే ప్రయత్నం మనం చేయొచ్చు. మీ చేతులు మీరు గమనించుకుంటూ ఉన్నా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఈ రంగుల భేదం. ఇలా రక్త ప్రసరణ 4-5 నిమిషాలు, 5-6 నిమిషాలు, 10 నిమిషాల సేపు ఈ కుడి చేతికి వెళ్ళటం మీరు స్పష్టంగా గమనించుకోవచ్చు. అలా బ్లడ్ సప్లై ఎప్పుడూ వెళ్ళనంతగా వెళుతుంది. ఇదే ఎక్సర్సైజులు ఎంతసేపు మీరు ఇట్లా కదపండి. 5 నిమిషాలు కదుపుతారో 10 నిమిషాలు కదుపుతారో కదిపి చూసుకోండి. ఆ తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఎంత రక్త ప్రసరణ ఎక్సర్సైజ్ ఎలా చేసినా ఈ చేతికి ఎంత వస్తుందేమో చూసుకోండి, మళ్ళీ రాదు. అందుకని వ్యాయామాల కంటే ఆసనాలు చేసినప్పుడు రక్త ప్రసరణ అన్ని భాగాలకి బాగా జరుగుతుంది, ఇతర వ్యాయామాల్లో జరగని విధంగా జరుగుతుంది అని స్పష్టంగా కనపడుతుంది. ఈ ఆసనాల రహస్యాన్ని ఋషులు ఎన్నో వేల సంవత్సరాల క్రితం తెలుసుకుని, ఆ రోజుల్లో సైంటిఫిక్ అనే మాట లేదు కాబట్టి ఆచరణ ద్వారా ఈ ఫలితాన్ని అనుభవించి ఎక్కువ కాలం జీవించారు. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో మీరు సర్వే చూసుకుంటే ఏ ఇతర వ్యాయామాలు చేసేవారైనా 130, 150, 170 సంవత్సరాలు బ్రతికిన వారున్న చరిత్ర ఇక్కడ ఉన్న తీసుకోండి. మీకు కష్టపడే పని చేసేవారైనా సరే ఆసనాలు చేసి ఎక్కువ కాలం జీవించిన వారు ఉన్నట్లుగా ఇతర వ్యాయామాలు చేసిన వారికి ఆయుర్దాయం లేదంత. ఆసనాలకి అంత లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే శరీరంలో ప్రతి భాగానికి ఎప్పుడూ వెళ్ళనంత ప్రాణవాయు సవ్యంగా వెళుతుంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందుకని ఇక్కడ చూస్తే కార్బన్ డైఆక్సైడ్ తక్కువ రిలీజ్ అవుతుంది. ఈ మధ్య యోగా యూనివర్సిటీలు, ప్రాణాయామం మీద పెద్ద పెద్ద యూనివర్సిటీలు వచ్చి అనేక రకాలుగా రీసెర్చ్ చేస్తున్నాయి. ఇప్పుడు అవన్నిటిని చూసుకుంటే ఆసనాలు చేసేటప్పుడు సెల్స్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ తక్కువ, ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉంది అని తేలటం జరిగింది. అందుకని ఆసనాలు చేసేవారికి లైఫ్ పెరగటం, ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగటం అనేది గమనించటం. ఇప్పుడు మనం ఈ చేతికి ఒక ఆసనం చేసాం, గుండె ఎక్కువ కొట్టుకోవాలా, ఊపిరితిత్తులు ఎక్కువ కొట్టుకోవాలా, ఈ శరీరాన్ని కదపలా, ఒకే చోట కూర్చుని ఈ శరీరంలో ఏ భాగానికి కావాలంటే ఆ భాగానికి ఇలా రక్తాన్ని పంపే డిజైన్ మన ఋషులు చేశారు. ఋషులకి ఇలాంటి ప్రక్రియ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వారు చెట్టు కింద ఏ జంక చర్మం, పులి చర్మం వేసుకుని ఇలా ధ్యాన స్థితిలో ఎక్కువ గంటలు కూర్చుంటారు. కూర్చునేసరికి నెడ్డి నొప్పి అనిపిస్తుంది, కాళ్ళు మడిచేసరికి పీకుతాయి. మరి ఎక్కువ గంటల ధ్యానంలో ఉండాలంటే ఈ శరీరం సహకరించాలి. అందుకని శరీరాన్ని ఎప్పటికప్పుడు స్వాధీనంలో ఉంచుకొని సాధనకు అడ్డు కాకుండా ఈ శరీరం సహకరించాలంటే ఎక్కడ కూర్చుంటారో అక్కడే ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకోవడం కొరకు ఆసనాలు డిజైన్ చేసుకున్నారు. శరీరాన్ని బయటకు తీసుకువెళ్ళక్కర్లా, ఆ చెట్టు కిందే ఆ చర్మం మీద కూర్చొని శరీరంలో అన్ని అవయవాలను సాధన చేయగలిగారు. ఇప్పుడు ఏ వ్యాయామాలు చేసేవారని 5-6 గంటలు కూర్చుంటే నడ్డిని పుడుతుంది, కంప్యూటర్ల దగ్గర కానీ, టైప్ కొట్టే దగ్గర కానీ, ఉద్యోగ వ్యాపారాల దగ్గర కానీ ఆసనాలు చేసిన ఋషులు చూడండి, 2-3 రోజులు, 4 రోజులు, 10 రోజులు అట్లాగే కాలు చేయి కదపకుండా కూర్చోగలిగారంటే వాళ్ళ సాధనకి ఈ ఆసనాలు అంత హెల్ప్ చేసినాయి. అందుకని ఈ రోజుల్లో కూడా 8-10 గంటలు కదలకుండా కూర్చొని ఏ కంప్యూటర్ దగ్గర వర్క్ చేయాలన్నా, ఏ ఉద్యోగ వ్యాపారం స్టేబుల్గా కూర్చొని చేయాలన్నా ఇలాంటి ఆసనాలు చేయగలిగితే ఏ పార్ట్లు స్ట్రెయిన్ కావు, రక్త ప్రసరణ లోపం జరగకుండా ఇలా పెంచవచ్చు. అందుకని ఋషులు చేసిన ఈ డిజైన్ అంత గొప్పదని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆసనాలు ఎక్సర్సైజుల మధ్య ఉన్న వ్యత్యాసం రక్త ప్రసరణలో ఇది స్పష్టంగా మనం గమనించుకోగలిగాం. కానీ ఇతర వ్యాయామాలు నేను తప్పంటలేదు, అన్నీ చేసుకోండి తప్ప కాదు. కానీ మన ఋషులు నేర్పిన విద్యలో ఉన్న మంచితనం ఇది అని మనం తెలుసుకుంటే ఏనాటికైనా వీటిలో ఉండే ఫలితాన్ని మనం పొందొచ్చు.
ఆసనాలు చేస్తే ఏదో ఒక మంచి ఫలితం వస్తుందని ఆ ఫలితం చెప్తే కొంచెం ఏదన్నా ఇంట్రెస్ట్ అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. మనం చెప్పుకోబోయే 4వ ఆసన రహస్యం, ఆసనాలు బరువు తగ్గటానికి ఎలా హెల్ప్ చేస్తాయి. ఈ రోజుల్లో ఏ వ్యాయామం చేసినా 100కి 80% 90% మంది బరువు తగ్గాలని చేస్తున్నారు, కానీ ఏదో ఆరోగ్యానికి మంచిదనో రక్త ప్రసరణకు మంచిదనో ఎవరు చేయటం లేదు. ఇక డాక్టర్లు ఏదో షుగర్ తగ్గాలనో గుండెకి రక్త ప్రసరణ జరగాలని చెప్పగా చేసేవారు కొద్దిమంది ఉంటారు. కానీ ముఖ్యంగా ఆశించే ఫలితం వ్యాయామాల ద్వారా బరువు తగ్గటం. మరి ఇతర వ్యాయామాల్లో బరువు తగ్గే ప్రక్రియకి ఆసనాలు బరువు తగ్గించే ప్రక్రియకి ఏమిటి భేదం? ఏదన్నా ఎక్సెస్ ఫలితం అన్నా ఇందులో ఏమైనా వస్తుందా? ఈ రహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునేవారు ఏ వ్యాయామాలు ఎక్కువగా చేస్తున్నారని చూస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చేసే వ్యాయామం వాకింగ్. ఇతర వ్యాయామాలు చూస్తే సకానికి సగం తక్కువ అని చెప్పచ్చు వాకింగ్తో పోలిస్తే. కానీ ప్రపంచంలో వాకింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ అని ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి వాకర్స్ క్లబ్బులు, వాకర్స్ అసోసియేషన్స్ పెట్టుకుని ప్రపంచమంతా ఒక ఊపుని వాకింగ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. వాకింగ్ అనేది ఎక్సర్సైజ్గా చెప్పుకోకపోవడం జనాలందరూ ఏ వ్యాయామం చేయక 7 దాకా పడుకునేవారు. వాకింగ్ పుణ్యమా అంటూ చక్కగా 5కో 6 గంటలకో కాస్త ఇంకా ముందో లేచి ఉదయం పూట కాస్త మంచి గాలిలోకి మంచి వాతావరణంలోకి వెళ్ళి 1 గంట 2 గంటలు లేకపోతే అరగంట నడిచి బాడీని కొంత ఫ్రీ చేసుకుంటూ మంచి ప్రాణవాయువుని పీల్చుకోగలుగుతున్నారు. వాకింగ్ పుణ్యమా అంట చాలామందికి సోమరితనం తగ్గిందని కూడా చెప్పచ్చు. అలాంటి వాకింగ్ చేసేవారిలో ఎక్కువ మందిని మనం ప్రశ్నించగా ఏ ఫలితాన్ని ఆశించి మీరు వాకింగ్ చేస్తున్నారని అడిగితే మేము బరువు తగ్గాలని అనేవారే ఎక్కువ ఉంటారు. మరి వాకింగ్ చేస్తే బరువు తగ్గుతుందా? తగ్గితే ఇంకొక సొల్యూషన్ మనం బరువు తగ్గడానికి ఆలోచన చేయవలసిన పని లేదు. నేను ఎన్నో వేల మందిని ఈ 10-12 సంవత్సరాలు ఇంటర్వ్యూ చేసి చూస్తుంటాను. ఎక్కువ మంది చెప్పిన సమాధానం ఏమిటంటే బరువు తగ్గటం లేదండి. మరి ఎందుకు చేస్తున్నారండి? తగ్గకపోయినా బరువు తగ్గాలని ప్రారంభించాం, బరువు తగ్గకపోయినా ఎందుకు చేస్తున్నారంటే అది చేస్తే ఫ్రీగా ఉంటుంది, కనీసం పెరగకుండా ఉంటాం కదండి అనే విషయాన్ని ఎక్కువ పర్సంటేజ్ జనం చెప్తున్నారు. మరి వాకింగ్లో చూస్తే బరువు తగ్గకపోయినా ఇతర వ్యాయామాలు ఎందుకు వెళ్ళటం లేదంటే అవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి. ఇక వాకింగ్ చేసే వారిలో ప్రధానంగా బరువు తగ్గకపోయినా వాకింగ్లో కొనసాగటానికి ఇంకొక కారణం కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ప్రజలు అన్ని వ్యాయామాల్ని చేసి చూశారు, కానీ అన్నిట్లో స్థిరంగా లేక ఒక వాకింగ్ పైనే ఫిక్స్డ్గా స్థిరంగా ఉన్నారని చెప్పచ్చు. ఎందుకు వాకింగ్ని మానకుండా రిజల్ట్ రాకపోయినా ఆశించిన బరువు తగ్గకపోయినా కొనసాగిస్తున్నారని నేను అబ్జర్వ్ చేయగా నాకు తెలిసిన సమాధానం ఏమిటంటే అన్ని వ్యాయామాల కంటే ఏది తేలిక అని చూశారు. వాకింగ్ అంత తేలిక ఇంకొకటి దొరకలేదు, కానీ వాకింగ్ని పట్టుకున్నారు, మిగతా వాటన్నిటిని వదిలేశారు. కనీసం చేయకపోతే సుఖంగా అనిపించదు, అందుకని చక్కగా చేస్తున్నారు, ఫలితం రావటం లేదు కాబట్టి నేను ఇంకో సొల్యూషన్ ఆలోచన చేయమంటున్నాను. వాకింగ్ చేసే అభిమానులు నేను తప్పట్లేదు, చేయండి, చాలా మంచిది. కానీ బరువు తగ్గట్లేదని తెలిసి కూడా వాకింగ్ని ఆధారం చేసుకుంటున్నారు కాబట్టి వాకింగ్తో పాటు ఇంకా ఇతర ప్రక్రియలు ఏమైనా మనం తెలుసుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చని ఆసనాల గురించి కాస్త ఆలోచన మిమ్మల్ని చేయమంటున్నాం. ఆసనాలు బరువును తగ్గిస్తాయా లేదా అనే విషయం తెలుసుకోబోయే ముందు ఇంకొక విషయం ఉంది. ఎక్కువ అధిక బరువుతో బాధపడి నడక అనే వ్యాయామం చేసేవారిలో చూస్తే నడక వల్ల బరువు ఎక్కువగా ఉన్నవారికి ఒక నష్టం జరుగుతున్నది. ఆ నష్టాన్ని మనం ఆలోచన చేయాలి. అది నడిచేవారికి, బరువు ఎక్కువ ఉన్నవారికి ఆ అనుభవపూర్వకంగా వాస్తవం తెలుసు, కానీ కొంతమంది ఇబ్బంది పడుతూ ఈ నడక కూడా నడవకపోతే మరీ పెరుగుతామనే భయంతో ఆ బాధపడుతూ నడుస్తుంటారు. అందుకని అధికమైన బరువుతో బాధపడేవారు నడవటం వల్ల కొన్ని నష్టాలు ఏవో కాళ్ళలో జరుగుతున్నాయి కదా, వాటిని ఒక్కసారి తెలుసుకుందాం.